హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ను మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాతకి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని లవంగాలు 2-3 వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. లవంగాలు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి స్పైస్కి తగ్గట్టు. పసుపు కూడా మంచిగా గోలినాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని తీసుకొని దీంట్లో వేసి మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. చికెన్ మంచిగా మగ్గి పైకి వాటర్ తేలేదాకా మంచిగా ముక్క సగం ఉడికిపోవాలి. అప్పటికి అట్లా ఉడికిన చికెన్లో మంచిగా గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై కొద్దిసేపు మూత పెట్టుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు సూప్ లాగా కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. లేకపోతే ఆ పెరుగుతో వచ్చే జ్యూసీ లాగా ఆ సూప్ అయితే సరిపోతుంది. నాకు సూప్ కావాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నా. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా వాటర్ అంతా మసిలిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలాలు ప్యాకెట్వి యూజ్ చేస్తున్నా. మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇంట్లో వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇంట్లో లేవు కాబట్టి నేను ప్యాకెట్వి యూజ్ చేస్తున్నా. ఇంట్లో వేసుకుంటేనే బెస్ట్, మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ మంచిగా మసిలేటప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి కాసేపు. కర్రీ మొత్తం ఉడికిపోయింది, ఇంకా దింపే ముందు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని కాసేపు లిడ్ పెట్టుకొని కర్రీ దించుకుంటే రెడీ. తెలంగాణ దావత్లలో, బౌల్ ప్యాలెల్లో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.